వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశవ్యాప్తంగా చర్చకు తెరలేసినటువంటి ఒక అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. तिलक तलावा बंद करवाया मौसम खान हो इसलिए लगाओ इसको लगाओ तिलक। तुम्हारा जो एड चल रहा है ये लेंसकार्ट का एक एड निकला है जिसमें साफ लिखा हुआ है कि कलावा तिलक। ఎస్, ఈ వీడియోలో కనిపిస్తున్న పేరు నజియా ఖాన్. ఈమె బీజేపీ లీడర్. ముంబైలో ఒక లెన్స్కార్ట్ ఐ బ్రాండ్ షోరూమ్ తెలుసు కదా, ఆ లెన్స్కార్ట్ షోరూమ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది ఇట్లా అంటే, ఒక ఇష్యూ వైరల్ అయింది. ఏంటి ఆ ఇష్యూ అంటే లెన్స్కార్ట్ గురించి అందరికీ తెలిసిందే. మనకు ఇండియాలో ఉన్నటువంటి ఐవేర్ బ్రాండ్లలో లెన్స్కార్ట్ కూడా ఒక అతిపెద్ద బ్రాండ్. సో ఈ బ్రాండ్ ఏం చేసిందంటే ఇంటర్నల్గా ఎంప్లాయీస్ స్టైల్ అండ్ గ్రూమింగ్ సంబంధించి ఒక గైడ్ రిలీజ్ చేసింది. సో ఆ గైడ్ ఏంటంటే ఎంప్లాయీ అనేవాళ్ళు లెన్స్కార్ట్ షోరూమ్ లో ఎట్లా ఉండాలి, ఆఫీస్ పనివేళల్లో ఆఫీస్లో ఎట్లా ఉండాలనే దాని మీద ఫిబ్రవరి నెలలో ఒక గైడ్ రిలీజ్ చేసింది ఎంప్లాయీస్ కోసం. ఎంప్లాయీస్ స్టైల్ అండ్ గ్రూమింగ్ గైడ్ అని రిలీజ్ చేసింది. గైడ్ లో ఏముంది అంటే చూద్దాం ఒకసారి. ఇఫ్ యూ వియర్ ద టర్బన్ ఇట్ షుడ్ బి బ్లాక్ ఇన్ కలర్. ఇఫ్ యూ వియర్ ద హిజాబ్ ఇట్ షుడ్ బి బ్లాక్ ఇన్ కలర్. వీడియోస్ ఆఫ్ హిజాబ్ ట్యూటోరియల్ వుడ్ బి సర్క్యులేటెడ్ ఫర్ ఈజ్. సో ఎట్లా ఉండాలి, ఏమేమి వేసుకోవాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనే దాని మీద ఒక గైడ్ రిలీజ్ చేసింది. సో గైడ్లో హిజాబ్ ఉండొచ్చు, అంటే బుర్కా ఉండొచ్చు, ఫేస్ కనపడేట్లా బుర్కా ఉండొచ్చు, అట్లాగే టోపీ ఉండొచ్చు. సో ఇవన్నీ ఉండొచ్చు, కానీ నుదుట మీద బొట్టు ఉండకూడదు. సో క్యాప్ ఇట్లా ఉండకూడదు. ఎస్, ఇట్లా హిజాబ్ ఉండకూడదు, ఇట్లా హిజాబ్ ఉండాలి. సో ఇట్లా తిలక్ ఉండకూడదు, చేతికి ఉంగరాలు ఉండకూడదు. అట్లాగే మనం ఏదైనా దేవస్థానం దగ్గర పోయినప్పుడు కానీ ఏదైనా జాతర పోయినప్పుడు ఇట్లా కట్టుకుంటారు, హిందువులు అంతా ఇట్లా కట్టుకుంటారు కదా. సో ఇట్లా కట్టుకోకూడదు. అట్లాగే మంగళసూత్రం ఉండకూడదు, అట్లాగే రుద్రాక్ష మాలలు ఉండకూడదు. సో హిందువుల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నమ్మకాలకు సంబంధించినటువంటి ఫెయిత్, విశ్వాసానికి సంబంధించినటువంటి ఏ వస్తువులు ఉండకూడదు అనేలా ఈ గైడ్ లో ఉంది. సో ఈ గైడ్ లో ముస్లింలకు హిజాబ్ ఉండొచ్చు, వాళ్ళకు పైన క్యాప్ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. మేము మాత్రం నుదుట మీద బొట్టు పెట్టుకోకూడదు, చేతికి ఇవి కట్టుకోకూడదు. ఆడవాళ్ళది కూడా చూడు, పెళ్ళైన వాళ్ళకు ఇక్కడ చూడండి. ఇఫ్ ఇయరింగ్ సింధూర్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ మినిమల్ అండ్ షుడ్ నాట్ ఫాల్ ఆన్ ద ఫోర్ హెడ్. సో సింధూర్ పెట్టుకుంటే చిన్నగా ఉండాలంట, మినిమం, పెద్దగా ఉండకూడదట, చిన్నగా. ఇఫ్ ఇయరింగ్ వెడ్డింగ్ బ్యాంగిల్స్ బిలో ద మెన్షన్ ఏరియా రీజియన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ టు బి అలౌడ్. సో గాజులు ఎట్లా వేసుకోవాలంట అంటే వెడ్డింగ్ బ్యాంగిల్స్ ఈజ్ అలౌడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద date of the wedding is must be approved by the AOM and PE lead to be informed. సో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు 3 నెలలు మాత్రమే గాజులు వేసుకోవాలి, ఆ తర్వాత గాజులు వేసుకోవడానికి ఉండకూడదు. వెడ్డింగ్ బ్యాంగిల్స్ ఈజ్ అలౌడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది, ఇది నార్త్ లో, ఇది ఈస్ట్ లో, ఇది వెస్ట్ లో, ఇది సౌత్ లో, ఇది సౌత్ 2. సో ఇట్లా పెళ్ళైన 3 నెలల మాటకు మాత్రమే బ్యాంగిల్స్ వేసుకోవాలి. పెళ్ళైన 4 రోజుల మంద మాటకే తాళి వేసుకోవాలి, పుస్తలు తాడంటాం కదా, వాటిని వేసుకోవాలి. సో ఇట్లాంటి అడ్డమైన రూల్స్ అని పెట్టిరు. అంటే పనిచేసే ప్రదేశంలో ఎవరి విశ్వాసాలకు, ఎవరు మత స్వేచ్ఛకు భంగం కలిగించాలా, హిందువుల మత స్వేచ్ఛకు భంగం కలిగించాలా, వీడు ఏదైతే గైడ్ రిలీజ్ చేసిండో ఆ గైడ్ మీద హిందూ సంఘాలు, హిందూ ఎంప్లాయీస్ అంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా లెన్స్కార్ట్ల ముందు నిరసన తెలుపుతూ బైకాట్ లెన్స్కార్ట్, నో తిలక్, నో బిజినెస్. సో ఇట్లాంటి హ్యాష్ ట్యాగులతోని లెన్స్కార్ట్ మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో ఎప్పుడైతే ఈ చర్చ వివాదాస్పదమైన ఈ గైడ్ బయటకు వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ బిజినెస్ మీద ప్రభావం చూపింది. వెంటనే వీళ్ళ చీఫ్ ఉంటాడు కదా బిజినెస్ కు, సో ఎవరు స్థాపించారు ఇదంటే, ఎస్, ఈ లెన్స్కార్ట్ ఎవరు స్థాపించారంటే పీయూష్ బన్సల్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పీయూష్ బన్సల్ అనే వ్యక్తి 2008లో ఈ లెన్స్కార్ట్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 2010 నుంచి అది ఆన్లైన్ బిజినెస్కి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఐవేర్ బ్రాండ్లలో ఇది కూడా అతిపెద్ద బ్రాండ్ లెన్స్కార్ట్. సో దాదాపు ప్రయాణం వార్షిక ఆదాయం చూస్తే 7,000 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉంది. మిగతా కంట్రీస్లో కూడా విస్తరిస్తూ ఉంది. సో ఇదంతా బాగానే ఉన్న మత స్వేచ్ఛ వరకు, ఎంప్లాయ్ ఒక ఉద్యోగి మత స్వేచ్ఛ వరకు వచ్చేసరికి నువ్వు ఎందుకు ఇట్లాంటి నిబంధనలు పెట్టినావు అనే దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తా ఉంది. ఈ సంస్థ మీద విమర్శలు వస్తా ఉన్నాయి. సో ఎట్టకేలకు విమర్శలు వస్తుండటంతో ఈయన ఈ సంస్థ అధిపతి కూడా స్పందించి ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, లెన్స్కార్ట్
వి హావ్ హియర్డ్ యూ క్లియర్ అండ్ ఓపెన్లీ. ఎస్, ఇది పీయూష్ బన్సల్ ఏం చెప్తున్నాడు. హాయ్ ఆల్, ఐ హావ్ బీన్ సీయింగ్ inaccurate policy document going viral about Lenskart. I want to speak directly that this document does not reflect our present guidelines. Our policy has no restrictions of any form of religious expressions including bindi and tilak, and we continue to review our guidelines regularly. Our grooming policy have evolved over the years and outdated versions do not represent who we are today. We apologize for the confusion and concern this situation has caused. So మొత్తానికి క్షమాపణలు అయితే చెప్పిండు. అసలు అది అస్సలుది కాదు, అది పాతది, మేము దీని మీద రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పనిచేసే ప్రదేశంలో మా ఎంప్లాయీస్కి మత స్వేచ్ఛ ఉంటుందనేది అపాలజీ చెప్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈయన ట్వీట్ చేయడంతో పాటు లెన్స్కార్ట్ అఫీషియల్ హ్యాండిల్లో కూడా అపాలజీ వచ్చింది. చూడండి. We have heard you clear and openly over the past few days. Our community and customers have spoken and we have listened. Today we are standardizing our in-store style guide and sharing it publicly and transparently. సో మళ్ళీ ఒక కొత్త గైడ్ లైన్స్ తెచ్చి ఆ గైడ్ లైన్స్ అన్నిటికీ అనుమతి ఇచ్చినట్లు ఒక గైడ్ లైన్స్ మళ్ళీ రిలీజ్ చేసిరు తాజాగా. సో ముందు అట్లాంటి నిబంధనలు పెట్టి హిందువులకు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ వాళ్ళ మత స్వేచ్ఛ లేకుండా వాళ్ళకు నిబంధనలు అన్ని విధించి ఇప్పుడు వివాదాస్పదం అయ్యేసరికి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కొన్ని చోట్ల స్టోర్ల ముందు ధ్వంసం చేయడంతో, కొన్ని చోట్ల నిరసన నిలపడంతో ఎట్టకేలకు దిగొచ్చి భ్రమించిన మతిని మళ్ళీ సరి చేసుకొని లేదు అందరికీ అన్ని రకాల స్వేచ్ఛ ఉంటుంది అనేది మళ్ళొక గైడ్ రిలీజ్ చేసింది. సో ఈ గైడ్ రిలీజ్ చేసిన ట్వీట్ కు నెటిజన్లు ఏమంటారో చూద్దాం. వెరీ లేట్, అలోయింగ్ సింబల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బేర్ మినిమం. ద ఫస్ట్ క్వశ్చన్ షుడ్ బి బీయింగ్ ఏ పబ్లికలీ లిస్టెడ్ కంపెనీ, హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ దిస్ అన్కాన్స్టిట్యూషనల్ పాలసీ? యూ అండ్ యువర్ ఫౌండర్ షుడ్ బి షోర్డ్ అంటూ నెటిజన్లు వీళ్ళను తిట్టిపోస్తున్న పరిస్థితి. సో ఈ ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు అపాలజీ చెప్పి సారీ బాబు మమ్మల్ని క్షమించండి మీకు దండం పెడతా అని చెప్పినా కానీ ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఎందుకు నడుస్తుందంటే సెన్సిటివ్ ఇష్యూ. ఎవరి మత ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం విశ్వాసాలకు సంబంధించింది. సో దాన్ని నువ్వు వద్దనడానికి నువ్వెవరివి? సో ఇట్లాంటి క్వశ్చన్లే అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ నుంచి వస్తున్నాయి. నేను ఒక ఫోటో చూపిస్తా. ఎస్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి లెన్స్కార్ట్ మాజీ ఉద్యోగి. ఈ మాజీ ఉద్యోగి నన్ను బొట్టు తీసేయమని చెప్పారు, బొట్టు తీసేయడం ఇష్టం లేక నేను లెన్స్కార్ట్ నుంచి మానేసిన అని ఇతను ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసిండు. సో ఇట్లా మాజీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. రోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తా ఉంది. దీంతో ఇంకా ఉద్రిక్తతలు నడుస్తూనే ఉన్నాయి. లెన్స్కార్ట్ స్టోర్లకు పోయి అక్కడ ఉన్న ఎంప్లాయీస్లకు తిలకం పెట్టి వాళ్ళతో హనుమాన్ చాలీసా చదివిస్తా ఉన్నారు. ఇప్పుడు ముంబైలో నజియా ఖాన్ చేస్తున్న పని అదే. వాళ్ళకు తిలకం దిద్దించి వాళ్ళతో హనుమాన్ చాలీసా చదివిస్తా ఉంది. సో ఎందుకు ఒక బిజినెస్ కంపెనీ అన్నప్పుడు బిజినెస్ రూల్స్, బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి, కస్టమర్ని ఎట్లా కట్టుకోవాలని చూడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకు మీకు ఇవి ఉండద్దు, తాళి ఉండద్దు, నోటి మీద బొట్టు ఉండద్దు, బొట్టు ఉన్న అది ఎంత సైజులో ఉండాలి, బ్యాంగిల్స్ ఎన్ని నెలల వరకు ఉండాలి, ఈస్ట్ వాళ్ళకైతే ఎంత, సౌత్ వాళ్ళకైతే ఎంత, నార్త్ వాళ్ళకైతే ఎంత, ఇట్లాంటి పిచ్చి గైడ్లైన్స్ ఏంటి అని హిందూ సంఘాలు కావచ్చు, హిందూ విశ్వాసాలను నమ్మే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేళ్ళకి లెన్స్కార్ట్ మాత్రం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు ఓవరాల్ గా. సో ఇది లెన్స్కార్ట్ ఇష్యూ. ఈ ఇష్యూ మీద మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.